నాకు పిల్లలు పుట్టినప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుసు. అప్పుడు నాకు స్పష్టంగా తెలిసింది, నా పిల్లలను రెగ్యులర్ స్కూల్కి పంపలేను, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్, అడ్డంకులు ఉండవచ్చు. అందుకే నేను వారికి హోమ్ స్కూలింగ్ చేయించాలనుకున్నాను. ఇప్పుడు నాకు తెలుసు, నేను వాళ్ళకి హోమ్ స్కూలింగ్ చేస్తున్నానంటే వారి చదువుని నిర్లక్ష్యం చేయలేను. అందుకని నేను బెస్ట్ టీచర్ని నియమించాను. వాళ్ళకు ICSE బోర్డు బోధించేవారు. నా లైఫ్ క్రీస్తు సేవ చుట్టూ నిర్మించబడడం మొదలైంది. నా పిల్లలు మెదగడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు వారు స్కూల్స్లో కనిపించే అవినీతికి దూరంగా ఉన్నారు, కానీ చదువులో మాత్రం వీళ్ళ నంబర్స్ 99%, 98%. ఒక రోజు నేను గమనించాను, వాళ్ళకు సేవ చేయమని నేను చెప్పినప్పుడు వాళ్ళ నుండి అది అవ్వలేదు. అనుకున్నాను, నేను జాబ్ చేయించాలనుకోవట్లేదు కాబట్టి వీళ్ళకు 99% ఉంటే నాకేంటి. ఇప్పుడు నేను వీళ్ళు మ్యూజిక్లో వేయండి, వీళ్ళని బైబిల్ టీచింగ్లో వేయండి. ఇప్పుడు వీళ్ళు ఉదయం పెద్దవాళ్ళు చేసే బైబిల్ కోర్స్ చేస్తున్నారు, సేమ్ కోర్స్. తర్వాత వీళ్ళు మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తారు, స్కూల్ చదువు కూడా చదువుతారు, రోజంతా పని చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఆత్మీయంగా కూడా బలంగా ఉన్నారు, చదువులో కూడా బాగానే ఉన్నారు.